సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను మళ్ళీ క్రిప్టోలో స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నా. అంటే 2 స్కాల్ప్స్ అనేవి చేద్దాం గైస్ ఈ రోజు అయితే, ఓకేనా? సో ఈ వీడియోతోని మీకైతే చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరకబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మీకు స్కాల్పింగ్ కోసం ఒక బ్యూటిఫుల్ సెటప్ కూడా ఇస్తా. సో నేను చేసిన విధంగా ఆ సెటప్ తోనైతే చేయండి, మీరు మంచి అయితే చేసుకోవచ్చు మీరు, ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ అనేది దొరకబోతుంది గైస్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను మన డెల్టా ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేసుకున్నా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఇప్పటి వరకు మీ దగ్గర అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటది. అండ్ 15 మినిట్స్ మీ అకౌంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది బ్రో, సరేనా? సో ఈ రోజు కూడా మనం స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. దగ్గర దగ్గర చూసుకోండి 10,000 రూపీస్ అనేది క్యాపిటల్ ఉంది నాతోని. అండ్ మీకు చెప్పిన కదా ఆల్రెడీ మన స్కాల్పింగ్ ది ఒక సెటప్ అనేది ఇచ్చినుండే, బట్ మీకు తెలియకపోతే మళ్ళీ ఈ ట్రేడ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన సెటప్ ఎట్లుంటది ఏంది అనేది. చాలా ఈజీగా అయితే ఉంటది అన్నట్టు గైస్, ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చబోతుంది. సో సింపుల్ ఇక్కడ ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకుంటా నేను. సో ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తాం బ్రో, మీకు తెలిసిందే. అండ్ ఇక్కడ మనం ఫాట్ కాయిన్ లోనే చేస్తాం ఎక్కువ, ఎందుకంటే ఫాట్ కాయిన్ లో మనకు బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ తగులుతుంది కాబట్టి. సో ఇక్కడ మీకు మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి. సో సింపుల్ ఇక్కడ మీరు ఫాట్ కాయిన్ అయితే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ FART అని సెర్చ్ చేసుకోండి, వచ్చేస్తుంది మీకు ఫాట్ కాయిన్ USDT. ఓకే, వచ్చేసిందా? సో దీంట్లోనే ట్రేడింగ్ అనేది చేస్తుంటాం. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఫాలింగ్ సైడ్ అయితే ఉంది మనకు ట్రెండ్. సో ఇక్కడ నేను పెద్దగా చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం. దాని తర్వాత ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకుంటాం మనము. స్కాల్పింగ్ కోసం 1 మినిట్ ఇస్ బెస్ట్ గైస్, తెలిసిందే కదా మీకు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ బ్లూ లైన్ అయితే ఉందా, ఇది మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ మనకు. ఇక్కడ ఇండికేటర్ సెక్షన్ లో మీరు మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేసుకుంటే ఇండికేటర్ వచ్చేస్తుంది. సింపుల్ గా క్లిక్ చేసుకుంటే అప్లై అయిపోతుంది. సో మన సెటప్ చాలా ఈజీగా అయితే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు చూసుకోండి, టోటల్ గా ఫాలింగ్ సైడే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, సో ఇప్పుడు మనము ఫాలింగ్ సైడే తీసుకునేకైతే ట్రై చేస్తాం, ఓకేనా? అంటే సేల్ సైడే ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటాం అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూసుకోండి, క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసింది మధ్యలో నుంచి. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూసుకోండి, ఇంత మంచి నాకు సెట్ వస్తుండే అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్, ఓకేనా? సో అండ్ ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు కొంచెం బ్రేక్ అనేది చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా నాకు ఒక మంచి సెటప్ కనిపిస్తుంది. సో దీని క్లోజింగ్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకుంటా బ్రో, సరేనా? దీని క్లోజింగ్ దగ్గర స్కాల్పింగ్ అంటే జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ లో మనం ప్రాఫిట్ తీసుకొని బయటికి అయితే వచ్చేస్తాం అన్నట్టు, చాలా ఈజీగా అయితే ఉంటది. సో దీని ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజింగ్ ఎట్లా ఇస్తుందో చూద్దాం. ఒకవేళ గ్రీన్ కలర్ లో ఇస్తే చూద్దాం, దీని క్లోజింగ్ చూసి నేను ఎంట్రీ అయితే తీసుకుంటా. ఇది రెడ్ కలర్ లోనే మనకు క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఒక సింపుల్ గా నేను ఎంట్రీ తీసుకుంటా. చిన్న స్టాప్ లాస్, ఒక 20 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక ఎంట్రీ అనేది తీసుకుంటా నేను. అర్థమవుతుంది కదా? ఇదే విధంగా అయితే మనకు ఉంటది. సో సేల్ పైన క్లిక్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ ఎన్ని 2000 లాట్స్ అయితే తీసుకుంటున్నా నేను, సరేనా? సో చూసుకోవచ్చు, ఇంకా 33 సెకండ్స్ 32 సెకండ్స్. ఇది దీని క్లోజింగ్ ఎట్లుంటుందో చూసి మనం ఎంట్రీ తీసుకుందాం, సరేనా? ఎప్పుడైనా దీని కింద ఉందనుకోండి క్లోజింగ్, సో నేను సింపుల్ గా అయితే ఎంట్రీ తీసుకుంటా. చాలా ఈజీ సెటప్ అనేది ఉంటది. సో చూసుకోవచ్చు, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో అందుకోసం చూసుకోవాలి, వెయిట్ చేయాలి. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా అని పానిక్ లో వచ్చి అయితే తీసుకోవద్దు మనం ఎప్పుడైనా సరే, ఓకే? ఇంకా 12 సెకండ్ 10 సెకండ్స్ అట్లా ఉంది. దీని క్లోజింగ్ ఎట్లుంటుందో చూద్దాం, దాని తర్వాత ఒక ఎంట్రీ తీసుకుందాం, సరేనా గైస్? ఓకే, సో ఓకే గైస్, ఇక్కడైతే మనకు గ్రీన్ కలర్ లో అయితే క్లోజింగ్ ఇచ్చింది ఇది. అందుకోసం ఇప్పుడు ఎంట్రీ ఏం తీసుకోను నేను. మనకి ఏంది రెడ్ కలర్ లో ఎంట్రీ కావాలి అండ్ మూవింగ్ యావరేజ్ కింద కావాలన్నట్టు ఎంట్రీ మనకు, అంటే క్లోజింగ్. సో ఇక్కడైతే చూసుకోండి, లైక్ దిస్ ఇట్లా బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా ఎంట్రీ తీసుకుంటే మనకు వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు దీని క్లోజింగ్ మనకు రెడ్ కలర్ లోనే వస్తే మనం ఒక ఎంట్రీ తీసేసుకుందాం సింపుల్ గా, సరేనా? చాలా ఈజీగా ఉంటది సెటప్. అంటే ఏం చేస్తాను నేను, ఒక 20 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుంటా. దాని తర్వాత ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తూ అట్లయితే చేస్తాం, మీకు తెలిసిందే మనం ప్రతిసారి. అండ్ ఇక్కడ బెస్ట్ బిడ్ ప్రైస్ లోనే తీసుకుంటా నేను, ఓకే? చూసుకోవచ్చు, చాలా మంచిగా అయితే ఫాలింగ్ అవుతుంది ఇక్కడ. బట్ దీని క్లోజింగ్ చూద్దాం ఎట్లుంటదో. పానిక్ లో వచ్చి మన పానిక్ లో వచ్చి మాత్రం తీసుకోవద్దు బ్రో. అండ్ ఒకవేళ మీరు కరెక్ట్ సెటప్ తో తీసుకొని ఒకవేళ మీ స్టాప్ లాస్ సెట్ అయితే సరే, నో ఇష్యూ గైస్, పర్లేదు. ఏంటంటే మనం సెటప్ యూజ్ చేసినాం, అదే మనకు ఒకటి అన్నట్టు మోటివేషన్, అర్థమైందా? మన సెటప్ మీరు కరెక్ట్ యూజ్ చేస్తే మాత్రం ఓకే. ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటా నేను, ఒక నిమిషం చూద్దాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా? ఓకే, క్లోజింగ్ అనేది ఇచ్చింది, బట్ ఇక్కడ కొంచెము సపోర్ట్ లాగా తీసుకుంటుందని చూస్తున్నాను అన్నట్టు నేను. ఇదైతే బ్రేక్ చేసింది చూసుకోండి, క్యాండిల్ అయితే దీన్ని బ్రేక్ అయితే చేసింది. ఇక్కడ పైన మనము పెట్టుకోవచ్చు ఎన్ని పాయింట్స్ ఉంటుంది మనకు. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటా గైస్ నేను. చిన్న స్టాప్ లాస్ పెట్టేసుకుందాం, ఎంట్రీ అయితే తీసేసుకుందాం. చూసుకోవచ్చు, ఎంట్రీ అనేది అయిపోయింది. ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎంట్రీ ఎక్కడ అయింది గైస్ మనది? 0.8392 దగ్గర అయితే ఎంట్రీ అయింది. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా. 83 ఎంట్రీ పాయింట్ 82 దగ్గర ఉంది మనది. సో ఇక్కడ స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటా అంటే 0.83 అంటే ఎంత వస్తుంది? 400 వస్తుంది, 400. ఓకే,
ఇక్కడైతే వస్తుంది. సో మన టార్గెట్ వచ్చేసి 0.8360 పాయింట్స్ అంటే 20 అనుకోండి. ఓకే 12 ఇంతైతే పెట్టుకుంటున్నా. ఓకే కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసేసిన. సో మనది ఇక్కడ స్టాప్ లాస్ ఉంటది. ఇది మన టార్గెట్ పాయింట్ గైస్. ఓకే సో ఇప్పుడు ఇది 1:1 దగ్గర వచ్చేసింది అనుకోండి. నేను ఏం చేస్తా డ్రిల్ చేస్తూ ఉంటా దానికి. చూస్తుండండి చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ఒకవేళ ఇది పోయి చక్కగా స్టాప్ లాస్ హిట్ చేసింది అనుకోండి, నో ఇష్యూ. నేను ఇంకొక మంచి సెటప్ చూసుకొని ఇంకొక ట్రేడ్ అనేది తీసుకుంటా. లాస్ అయితే జస్ట్ ఒక $4 లాస్, ప్రాఫిట్ వస్తే $12 అట్లా ప్రాఫిట్ అవుతుంది. ఓకే ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ లాగా తీసుకుంటుంది. సరే నో ఇష్యూ. ఒకవేళ మన స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకొక ట్రేడ్ తీసుకుందాం. సరేనా మీరు ఒక డిసిప్లిన్ అయితే చేయండి. 1 డే లో మీరు డిసైడ్ అవ్వండి 3 ట్రేడ్స్ చేస్తారా 2 ట్రేడ్స్ చేస్తారా అనేది. నేను 1 డే లో స్కాల్పింగ్ అయితే 3 చేస్తా గైస్. దట్స్ ఇట్. ఓకే 3 చేస్తా. అదే లాంగ్ ట్రేడ్ అయితే జస్ట్ ఒకటే 100 పాయింట్ స్టాప్ లాస్ 300 పాయింట్ టార్గెట్ అట్లా పెట్టుకుంటా. దానిపైన ఆల్రెడీ మన రింకో పైన మనది క్లాసెస్ రికార్డ్ అవుతున్నాయి కోర్స్ పైన. ఓకే గైస్ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ వచ్చి దీనికి గుద్ది పడేస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సరే మనం ఒక లాజికల్ పాయింట్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాం. నో ఇష్యూ. ఎట్లయినా మనకు ట్రెండ్ కూడా ఫాలింగ్ సైడే వస్తుంది కాబట్టి నేను ఫాలింగ్ సైడే తీసుకుని ట్రై చేసిన. బట్ కొంచెము ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకుంటుంది. సరే నో ఇష్యూ గైస్ చూస్తున్నాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ చేసింది అనుకోండి మళ్ళీ ఇంకొక సెటప్ చూసుకొని నేను ఎంట్రీ తీసుకుంటా. సరేనా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో మనకు డెల్టా ఎక్స్చేంజ్ లో నేను చూసిన నైట్ 7 o'clock నుంచి కొంచెం మనకు మంచి వస్తుంది అన్నట్టు మూమెంట్. నైట్ 7 నుంచి 9 వరకు మూమెంట్ ఫాస్ట్ గా ఉంటది. ఇది డే టైమ్. ఇప్పుడు ఎంత అవుతుందంటే 2 ఏమో అవుతుంది. నైస్ గైస్ నైస్ వెరీ నైస్. ఇట్లానే ఫాలింగ్ అయితే చాలా బెస్ట్ గా ఉంటది. ఇది ఇట్లానే 1:1 దగ్గరకు వచ్చేసింది అనుకోండి నేను సింపుల్ గా ఏం చేస్తా నా ట్రిల్లింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటా. అంటే ఇది మన స్టాప్ లాస్ ఉందా దీనికి నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టేస్తా. సో ఇప్పుడు దీన్ని నేను పెట్టుకుంటా. ఇట్లా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇక్కడ స్టాప్ లాస్ మనది, ఇది టార్గెట్ గైస్. ఓకే చూసుకోవచ్చు ఎన్ని పాయింట్స్ 1:2 దగ్గర 4 అనుకోండి. 1:3 3.44 అంటే అట్లయితే ఉంది. ఓకేనా. నేను 1:3 అట్లనే పెట్టుకుంటా అన్నాడు. ఇది ఇట్లనే ఫాలింగ్ అయ్యి నాకు ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఒక 1:1 దాకా నేను సింపుల్ గా దీన్ని డ్రిల్ చేసేస్తా. అంటే స్టాప్ లాస్ ని కింద పెట్టుకుంటా. ఒకవేళ మళ్ళీ రివర్సల్ పోయి మన ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ని హిట్ చేసింది అనుకోండి మనకు ఏం లాస్ ఉండదు ప్రాఫిట్ ఉండదు అన్నట్టు. సేఫ్ జోన్. జస్ట్ ఏంటంటే బ్రోకరేజ్ పోతుంది బట్ సేఫ్ జోన్ లో అయితే ఉంటాం. బట్ చూసుకోండి బ్రో ఒకటేసారి మంచిగా ఫాలింగ్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మనకి ఇది స్కాల్పింగ్ అంటేనే ఇట్లానే ఉంటది బ్రో. సరేనా. టోటల్ గా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటది అన్నట్టు. ఓకే మనం ఎంత మంచి సెటప్ పెట్టినా సరే ఒక్కొక్కసారి ఏంటంటే ఒకటేసారి ఎవడన్నా హ్యూజ్ క్వాంటిటీ బై చేసినారు అనుకోండి ఒకటేసారి జప్పమని వెళ్ళిపోతుంది అన్నట్టు ఆ క్యాండిల్. అట్లా హ్యూజ్ క్వాంటిటీ ఎవరైనా మన ఆపోజిట్ డైరెక్షన్ లో పెడితే మాత్రం అట్లుంటది. సరేనా. ఓకే ఇప్పుడైతే చూసుకోవచ్చు రెడ్ క్యాండిల్ ఇది ఫామ్ అయింది కాబట్టి మనకు చిన్న లాస్ అవుతుంది అంతే, కవర్ అవుతుంది. ఓకే ఇంకా 23 seconds 22. ఇది ఇట్లానే మంచి క్లోజింగ్ ఇస్తే మాత్రం ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది చాలా మంచిగా అయితే. వెరీ నైస్. ఇట్లానే ఇది మంచిగా క్లోజింగ్ మంచి ఇచ్చింది అనుకోండి మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు. కొంచెం ఇదే జోన్ లో కన్సాలిడేట్ అవుతుంది గైస్. ఇదే జోన్ లో నడుస్తుంది చూసుకోండి మార్కెట్. ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుంది అప్పటి నుంచి ఇదే జోన్ లో. ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు దగ్గర మన స్టాప్ లాస్ వరకు పోయింది బ్రో. మళ్ళీ ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుంది గైస్ మార్కెట్. చూసుకోవచ్చు దగ్గర అక్కడ వరకు పోయింది. మళ్ళీ దాని తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ సేలర్స్ వచ్చేసారు. సరే ఈ ట్రేడ్ లో మనకి ఏమైతుందో చూద్దాం. నెక్స్ట్ ట్రేడ్ ఒక మంచి సెటప్ చూసుకొని అయితే తీసుకుందాం. సరేనా. ఓకే గైస్ వెరీ నైస్. ఈ క్యాండిల్ చాలా మంచిగా ఫాలింగ్ చేసింది బట్ ఇది మంచిగా ఇచ్చింది అనుకోండి కొంచెం మనకు క్లోజింగ్ 3 seconds క్లోజింగ్ ఇస్తే నైస్ గైస్ వెరీ నైస్. చాలా మంచి క్లోజింగ్ ఇచ్చింది. ఓకే ఇట్లా క్లోజింగ్ ఇట్లా ఇచ్చింది అనుకోండి బ్రో చాలా మంచిగా ఫాలింగ్ అవుతుంది అన్నట్టు. చూసుకోవచ్చు $1 అట్లా ప్రాఫిట్ నడుస్తుంది. సో ఇది ఒక 1:1 దాకా రాగానే నేను ఏం చేస్తా దీన్ని సింపుల్ గా నేను మన స్టాప్ లాస్ అయితే నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టేస్తా అన్నట్టు గైస్. ఓకే చూస్తున్నాం. వెరీ నైస్. ఇట్లానే ఫాలింగ్ చేయి. ఓకే నేను రెడీగా ఉన్నా మన స్టాప్ లాస్ ని డ్రిల్ చేయడానికి అయితే. ఓ షెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ చూడండి బ్రో ఇక్కడ వరకు అయితే వచ్చిండే రెడ్ క్యాండిల్. మళ్ళీ బయ్యర్స్ చూసుకోండి ఎంత మంచిగా పట్టుకోవారు పైకి. సో టోటల్ గా 1 minute టైం ఫ్రేమ్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్ ఉంటది గైస్. 1 minute టైం ఫ్రేమ్ అంటేనే అట్లనే ఉంటాయి స్కాల్పింగ్ లో. దగ్గర మనకు 1:1 దాకా వచ్చింది. మళ్ళీ చూసుకోండి ఎంత మంచిగా పట్టుకోవాలి పైకి. టోటల్ గా ఇదే జోన్ లో అయితే కన్సాలిడేట్ అవుతుంది చూసుకోండి ఇదే జోన్ అప్పటి నుంచి. ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఒకటేసారి స్పైక్ ఇచ్చేసింది. మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది బ్రో ఈ ట్రేడ్ లో. సరే నో ఇష్యూ. దగ్గర మన స్టాప్ లాస్ ఇక్కడ 1:1 దాకా వచ్చినుండే. సో నేను డ్రిల్ చేస్తుంటే కొంచెం ఇంకా కిందికి వస్తే బట్ నో ఇష్యూ. ఒకటేసారి చూసుకోండి ఎంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయిపోయింది ఇక్కడ. సరే ఇంకొక నెక్స్ట్ సెటప్ కోసం అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ సెటప్ చూసి ఒక ఎంట్రీ అనేది తీసుకుందాం ట్రేడర్స్. సరేనా చూస్తుండండి. ఇది గైస్ మనము స్టాప్ లాస్ పెట్టకపోతే ఇట్లుంటది. ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టినా కాబట్టి చాలా మంచిగా చూసుకోండి. చూసినారా ఒకటేసారి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చేసిందో. 1 minute టైం ఫ్రేమ్ లో టోటల్ గా ఇట్లానే ఉంటది బ్రో. చాలా ట్రాపింగ్ నడుస్తూ ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా. 1 minute టైం ఫ్రేమ్ అంటేనే అట్లుంటది. ఓకే సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టకపోతే మెంటల్ లాస్ అవుతుండే ఇక్కడ నాకు దగ్గర $20 అట్లా లాస్ అయిపోతుంది. అర్థమైందా.
అందుకోసం డెఫినెట్లీగా స్టాప్ లాస్ పెట్టే ట్రేడ్ చేయండి. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నా, నేను చూసినారు కదా, పెద్ద టార్గెట్ అనేది పెట్టుకున్నా, బట్ కొంచెం ఇక్కడ వరకు వచ్చింది, దాని తర్వాత వెళ్ళిపోయింది. సరే, నో ఇష్యూ. సో చూద్దాం, ఇంకొక ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం గైస్. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మనం ఇక్కడైతే ఎంట్రీ తీసుకుని దాని తర్వాత చూసుకోండి టోటల్ గా చాలా పెద్ద బయింగ్ అనేది వచ్చినుండే, బట్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇంకొక సెటప్ కనిపిస్తుంది మనకు. సో దీని క్లోజింగ్ దగ్గర అయితే నేను ఎంట్రీ తీసుకుంటా గైస్, ఓకేనా, చూస్తున్నాం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మూవింగ్ యావరేజ్ ని మన ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ అనేది చేసేసింది. సో ఇప్పుడు ఈ క్యాండిల్ దీని క్లోజింగ్ అనేది చూద్దాం, క్లోజింగ్ ఎట్లుంటది, దాని తర్వాత ఒక ఎంట్రీ అనేది తీసుకుంటా ట్రేడర్, సరేనా. సో ఇప్పుడు దీని క్లోజింగ్ కూడా మనకు ఈ మూవింగ్ యావరేజ్ కింద ఇస్తే చాలా బెస్ట్ గా ఉంటది అన్నట్టు. సో దాన్ని బట్టి నేను ఒక ట్రేడ్ తీసుకుంటా. ఓకే ట్రేడర్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు ఫాలింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తా ఇప్పుడు నేను 2000 లాట్స్ తో బెస్ట్ బిడ్ ప్రైస్. దీని క్లోజింగ్ అనేది ఇచ్చేసింది అనుకోండి, మంచి ఇస్తే మాత్రం ఎంట్రీ తీసుకుందాం. ఓకే ట్రేడర్స్, ఇక్కడైతే ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా నేను, పైన అయిపోయింది అన్నట్టు మన ఎంట్రీ కొంచెము. ఓకే, నో ఇష్యూ. ఇది పోయి దీనికి టచ్ అవ్వగానే మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీన్ని కొంచెం కిందికి చేస్తాను నేను, ఇక్కడ పెట్టుకుంటా. ఓకే ట్రేడర్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు మన ఎంట్రీ అనేది ఇక్కడైతే అయిపోయింది ట్రేడర్స్. సో మళ్ళీ స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుంటా నేను ఫాస్ట్ గా. ఇక్కడ TPSL దగ్గర దీన్ని ఫస్ట్ డిలీట్ చేసేద్దాం, దీన్నే చేసుకుందాం లేదంటే. ఓకే, సో ఇక్కడ మనము ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చేసి 84.70 దగ్గర ఎంట్రీ ఉండే కాబట్టి ఎంత 84.90 దగ్గర అయిపోతుంది. ఒక నిమిషం, మార్కెట్ ప్రైస్. సో ఇక్కడైతే ఎంట్రీ అనేది పెట్టుకుంటున్నా అన్నట్టు. ఓకే, 84.70 దగ్గర మనది ఇది ఉంటే 20 పాయింట్స్ ఇంత అండ్ 0.8460 పాయింట్స్ అంటే 20 దగ్గర. ఓకే, $10 ప్రాఫిట్, $4 స్టాప్ లాస్. ఓకే, సో అప్డేట్ అయితే చేసేస్తున్నా. మళ్ళీ మనము దాన్ని ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అవి చేసుకుంటూ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఇక్కడ మన టార్గెట్ పాయింట్, ఇక్కడ మన స్టాప్ లాస్ పాయింట్. ఓకే, కొంచెం టార్గెట్ ని పెంచేసుకుందాం మనము. ఇక్కడైతే పెట్టుకుంటా, ఎట్లయినా నేను ట్రిల్ చేస్తూనే ఉంటాను అన్నట్టు. దీన్ని పెద్ద చేసుకుందాం మనము, ట్రిల్ చేస్తూనే ఉంటాం కదా ట్రేడర్స్, తెలిసింది కదా. సో కొంచెం ఇది 1:1 అట్లా రాగానే నేను స్టాప్ లాస్ ఏం చేస్తా, నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే పెట్టేస్తా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక డిసిప్లిన్ లో చేయండి, నేను చెప్పిన విధంగా ఈ స్కాల్పింగ్ కోసం ఈ సెటప్ ని యూజ్ చేయండి అండ్ ఒక డిసిప్లిన్ లో అయితే చేయండి, సరేనా. చూసుకోవచ్చు $2 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. సో కొంచెం ఇక్కడ వరకు రాగానే నేను మన స్టాప్ లాస్ ని ట్రిల్ చేసేస్తా. ఓకే, షార్ట్ పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన ఎంట్రీ అనుకోండి. సో స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్, 20 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, చూసుకోవచ్చు 1:1 దగ్గరకి అయితే వచ్చేసింది, కనిపిస్తుందా, 1:1. సో దీన్ని ఏం చేస్తా నేను, నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టేసిన, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా, దీన్ని 40 పాయింట్స్ దగ్గర పెట్టుకుంటా. ఓకే, మళ్ళీ ఇది 40 పాయింట్స్ కి రాగానే ఏం చేస్తా, దీన్ని మళ్ళీ స్టాప్ లాస్ ని కిందికి చేసేస్తుంటా. ఇట్లా 20 పాయింట్స్ కిందికి చేసుకుంటూ అయితే చేయాలన్నట్టు. ట్రిల్లింగ్ స్టాప్ లాస్, సారీ ఇది ట్రిల్ చేయలే, దీని కింద పట్టుకొస్తా. ఇగో చూసుకోండి ట్రేడర్స్, ఇప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే పెట్టేసిన. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయిపోయి ఇక్కడ టచ్ అయిపోయింది అనుకోండి, నో లాస్ నో ప్రాఫిట్, జస్ట్ మనకు బ్రోకరేజ్ అనేది పోతుంది అన్నట్టు. ఇట్లా ట్రిల్ చేసుకుంటూ చేయండి, చాలా మంచిగా అయితే ఉంటది మీకు. ఎట్ ది ఎండ్ ఏంటంటే ఒక లాస్ అనేది ఉండద్దు, ఏంటంటే మనము మన క్యాపిటల్ అయితే కాపాడుకోవాలి ఎక్కడికి వెళ్ళి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేసిన 1:1 దగ్గర రాగానే ఏం చేసిన, నా స్టాప్ లాస్ ని కింద తీసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, నేను ఏం చేసిన, స్టాప్ లాస్ ని మళ్ళీ ఇక్కడ వరకు ఒక 20 పాయింట్స్ దాకా కిందికి చేసుకుంటాను అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఇట్లా నో లాస్ నో ప్రాఫిట్ ఇట్లయితే చేయాలన్నట్టు ట్రేడర్స్. ఇక్కడ టచ్ అవ్వగానే నేను ఏం చేస్తా, మళ్ళీ స్టాప్ లాస్ ని కిందికి చేసుకుంటా కొంచెం. ఓకే, సో ఇట్లా చేస్తే ఏంటంటే ట్రేడర్స్, ఇగో ఇక్కడైతే పెట్టుకుంటా 50 దగ్గర, 84.50 దగ్గర ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ట్రేడర్స్, ఒకవేళ మళ్ళీ రివర్సల్ కూడా అయిపోయింది అనుకోండి, మనకు ఒక 1:1 అన్నా దొరుకుతుంది అన్నట్టు. ఇంతకు ముందు లాస్ అయింది, అదన్నా చిన్న కవర్ కూడా అవుతుంది అన్నట్టు, అట్లా అర్థమవుతుందా. ఒకవేళ ఇప్పుడు నేను ఏం చేయకుండా ఇక్కడనే పెట్టిన అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయితే ఏమైతుంది, మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, వేస్ట్ గా ఇన్ని పాయింట్స్ వచ్చి కూడా మధ్యలో ఏం తీసుకోకుండా ఉంటది. చూసుకోవచ్చు ఇప్పుడు 1:2 దాకా వచ్చేసింది కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ నా స్టాప్ లాస్ ని కిందికి చేసుకుంటా, ఇక్కడైతే పెట్టేసుకున్నాం మళ్ళీ. ఓకే, ఇట్లా ట్రిల్ చేసుకుంటూ చేయండి. ఇప్పుడైతే $10 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ నేను ఏం చేస్తా, దీన్ని ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని కొంచెం మళ్ళీ పెంచేసుకుంటా, ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు ఇది వచ్చి మళ్ళీ దీనికి టచ్ అయింది అనుకోండి, మళ్ళీ నా స్టాప్ లాస్ ని కిందికి చేసుకుంటా. ఇట్లా ట్రిల్ చేసుకుంటూ చేస్తే చాలా బెస్ట్. ఒకవేళ ఇది పోయి మళ్ళీ నా స్టాప్ లాస్ కి హిట్ చేసింది అనుకోండి, ఒక $4 అన్న నాకు చిన్న ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు కూడా నేను ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ మనము ఇట్లా ఒక డిసిప్లిన్ లో ఒక డ్రిల్ చేసుకుంటూ చేస్తే చాలా మంచిగా ఉంటది, మీకు ఎట్ ది ఎండ్ కొంచెం ప్రాఫిట్ అన్న వస్తుంది అన్నట్టు ట్రేడర్స్, అర్థమైందా. ఎక్కడికి వెళ్ళి మనం మన బ్రోకరేజ్ అయితే కాపాడుకోవాలి, ఇది మన ప్లానింగ్ అన్నట్టు. ఈ విధంగా ప్లానింగ్ చేసుకుంటూ మీరు చేయండి, చాలా మంచిగా ఉంటది. అండ్ మీకు కొంచెం పెద్ద టార్గెట్స్ కావాలి, స్వింగ్ ట్రేడింగ్ లాగా అనుకుంటే మీరు రెంకో చార్ట్స్ ని యూజ్ చేయండి. మన కోర్స్ అనేది ఇంకా నేను షూట్ చేస్తున్నా, అయిపోయినాయి, లైవ్ లో దాంట్లో ఛాలెంజెస్ తీసుకుంటున్నాను అన్నట్టు ట్రేడర్స్. అన్ని కంప్లీట్ చేసి ఒకటేసారి మీకు అప్డేట్ చేసేస్తా, డోంట్ వరీ, సరేనా. ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కొంచెం మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇట్లానే మళ్ళీ పోయి ఇక్కడ టచ్ అయిపోయింది అనుకుని మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, బట్ మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ, కానీ మన స్టాప్ లాస్ ఇక్కడ వచ్చింది, ఎందుకు ట్రిల్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ టచ్ అయినా సరే నాకు ఒక $4 to $5 ప్రాఫిట్ దొరుకుతుంది. మళ్ళీ ఇట్లానే పోయి ఇగో ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, నేను ఏం చేస్తా, మళ్ళీ నా స్టాప్
స్టాప్ లాస్ ని మొత్తం కిందికి అయితే తీసుకొచ్చేస్తాం. ఇట్లా ఒక చెయ్యండి, చాలా మంచిగా అయితే ఉంటది అన్నట్టు. చూసుకోండి $10 అట్లా మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడైతే. సో ఇట్లానే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ దీనికి టచ్ అవ్వగానే నేను మళ్ళీ నా స్టాప్ లాస్ ని డ్రిల్ చేసేస్తా. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇగో 25 దగ్గర అయితే పెట్టేసుకుంటా. లైక్ ఇగో ఇక్కడికైతే తీసుకొచ్చేస్తా, దగ్గర 25 దగ్గరికి. అర్థమైందా? ఇగో ఇక్కడికి 25 కానీ 30 పాయింట్స్ దగ్గరికి 20 పాయింట్స్ నేను డ్రిల్ చేస్తూ ఉంటాను అన్నట్టు. చూసుకోవచ్చు మంచిగా ఫాలింగ్ అనేది అవుతుంది ట్రేడర్స్. ఓకే, టచ్ అవ్వడానికి అయితే వస్తుంది. నేను ఏం చేస్తా, దీన్ని మళ్ళీ కిందికి డ్రిల్ చేసేస్తా. చూసుకోవచ్చు ఇది మంచి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఇంకో 4 సెకండ్ 3 సెకండ్స్ మంచిగా ఫుల్ క్లోజింగ్ ఇచ్చేస్తే మాత్రం ఇంకొక గ్రీన్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుండే మనకు. ఓకే, నైస్, వెరీ నైస్. చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే వచ్చింది. సో ఇక్కడ నేను మళ్ళీ దీన్ని నా స్టాప్ లాస్ ని కిందికి చేసేసిన. అర్థమైందా? ఇప్పుడు నాకు టార్గెట్ టచ్ అయితే సింపుల్ గా నాకు దగ్గర చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. దగ్గర $16 దాకా ప్రాఫిట్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే, వెరీ నైస్. చూసుకోవచ్చు $16 టచ్ అయిపోయింది, నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అర్థమైపోయింది కదా? సో ఈ విధంగా అయితే చేసుకోండి. చూసుకోవచ్చు నేను మంచిగా డ్రిల్ చేసుకోవచ్చు వచ్చిన. సో ఒకవేళ ఇక్కడికి వచ్చి నా టార్గెట్ హిట్ చేయకుండా బ్యాక్ పోయినా సరే దగ్గర ఇక్కడ ఉంటుండే నాది, అయినా సరే నాకు దగ్గర ఒక $13 దాకా అయితే నాకు ప్రాఫిట్ ఉంటుండే. అర్థమైందా? సో ఇట్లయితే చేయండి. ఇప్పుడు మేము కూడా లైవ్ లో నేను స్కాల్ప్ చేసిన $16 ప్రాఫిట్ చేసిన. లాస్ట్ టైం ట్రేడ్ లో ఎంత దగ్గర ఒక $5 ఏమో లాస్ అయింది. అర్థమైందా? ఈ విధంగా ఒక డిసిప్లిన్ లో చేయండి. మీరు ఒకటే నేను చెప్పిన విధంగా ఇట్లా ఇగో ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే ఒక క్యాండిల్ బ్రేక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ చూడండి ఎట్లుంటదో, దాన్ని బట్టి ఒక ట్రేడ్ తీసుకోండి. ఒక 20 పాయింట్ స్టాప్ లాస్, 60 పాయింట్ టార్గెట్ అట్లా పెట్టుకొని అయితే చేయండి ట్రేడర్స్. చాలా మంచిగా అనేది ఉంటుంది అన్నట్టు ట్రేడర్స్. సరేనా? ఓకే, సో ఐ హోప్ ట్రేడర్స్ ఈ వీడియో కూడా మీకు చాలా అంటే చాలా నచ్చింది అని ఆశిస్తున్నా. ఈ ట్రేడ్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నా. చూసుకోవచ్చు 10,450 రూపీస్ అనేవి అయిపోయినాయి. మనం వచ్చినప్పుడు ఎంత ఉండే 9,800 ఏమో ఉండే, 600 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నాం సాల్. ఓకే, మీరు ఎక్కడ బయట పోయి ఏమన్నా పని చేయండి, మీకు అర్థమవుతుంది. 400-500 కి 8 అవర్స్ వర్క్ చేస్తారు బ్రో వాళ్ళు. అర్థమైందా? మీరు ఇట్లా ఒక డిసిప్లిన్ లో చేస్తే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది స్కాల్పింగ్ సెటప్ గైస్, ఇది మీకు ఫ్రీగా అయితే చెప్పేసిన. అండ్ మీకు కొంచెం పెద్ద టార్గెట్స్ కావాలి, ఒక 100 పాయింట్స్ 300 పాయింట్స్ అట్లా కావాలంటే రింకోని యూజ్ చేయండి, చాలా మంచిగా అనేది ఉంటది. నేను క్లాసెస్ షూట్ చేస్తున్నా దాంట్లో. సరేనా గైస్? ఓకే, మీకు అనౌన్స్ చేసేస్తా. ఇంకొక కొంచెం టైం పడుతుంది ట్రేడర్స్ దాంట్లో, ఎందుకంటే ఛాలెంజెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే చాలా మంచిగా లాంచ్ చేద్దామని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఫస్ట్ మన తీసుకున్నారు కదా కోర్సు, సో దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండే. సో డోంట్ వరీ గైస్, నేను మళ్ళీ మొత్తం ఫ్రెష్ గా అయితే షూట్ చేస్తున్నా అన్నట్టు క్లాసెస్. ఓకే, మీకు ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అండ్ నేను సండే లైవ్ కూడా తీసుకుంటుంటా, మీకు దాంట్లో చాలా మంచిగా క్లియర్ గా అర్థమవుతుంది కదా. డోంట్ వరీ, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా నేను లాంచ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు మీరు. ఓకే, కొంచెం బట్ ఏంటంటే కొంచెం ప్రైస్ పెరిగిపోతుంది బ్రో, ఎందుకంటే మీకు చాలా వాల్యూ ఇస్తున్నా. అండ్ వీక్లీ వన్స్ నేను వచ్చి మీకు లైవ్ డౌట్స్ క్లారిఫై కూడా చేసేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రేడర్స్, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు నోగా నేను చెప్తున్నా కదా, మీకు అంటే దాంతో మీరు డెఫినెట్లీగా నేర్చుకోవచ్చు. ఏదో ఒక నాలెడ్జ్ అనేది తప్పకుండా దొరుకుతుంది. మీకు రియల్ ట్రేడింగ్ ఏందో మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా? ఓకే, ఎనీవేస్ ఇక వీడియో నచ్చితే లైక్ చేయాల్సిందే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.